నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ వెంకటరాజు గారు ఉన్నారు. ఫిరాయింపుల అంశంపై వారి అభిప్రాయం తెలుసుకుందాం. సార్, ఫిరాయింపుల అంశం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉత్కంఠగా మారింది. తాజాగా తెలంగాణ స్పీకర్ అయితే మాత్రం 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో మాత్రం తీర్పు వెలువరించారు. వాళ్ళు పార్టీ మారినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. ముందుగా ఆ యొక్క తీర్పుపై ఏం చెప్తారు? నిన్న స్పీకర్ ప్రసాద్ వెలువరించిన తీర్పు నిజానికి టెక్నికల్ కరెక్టే. ఎందుకంటే ఆ 5 ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్టు ఆయన దృష్టికి ఆధారాలు లేవంటుండు. నిజానికి స్పీకరు తన విచారణలో ఇరుపక్షాల వాదనలు తీసుకున్నారు. ఇటు బీఆర్ఎస్ వాళ్ళని తీసుకున్నాడు, ఇటు కాంగ్రెస్ వాళ్ళని తీసుకున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు అంటే ఎవరైతే కాంగ్రెస్లో చేరారన్న ఈ 5 అంటున్నారో వాళ్ళ వాదనలు కూడా నేరుగా విన్నారు. బీఆర్ఎస్ నుంచి కూడా వాళ్ళు విన్నారు. సరైన ఆధారాలు లేవు అని చెప్పడం ఆయన వరకు అంటే టెక్నికల్గా ఫిరాయింపుల చట్టం ప్రకారం స్పీకర్కి అధికారం ఉంది కాబట్టి ఆయనకు ఆధారాలు లేవు కాబట్టి 5 కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. వాళ్ళు యథావిధిగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఈ విషయంలో సరే భిన్న అభిప్రాయాలు బయట రాజకీయంగా విమర్శలు ఉన్నా కానీ రాజకీయ కోణాలు చూస్తే అందరికీ తెలుసు అది. ఆ 5 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ గుర్తు నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో నేరుగా పాల్గొనకున్న ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలుగానే వాళ్ళు గుర్తింపబడుతున్నారు. మిగతా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అంటే బీఫామ్ కాంగ్రెస్ పార్టీతో తీసుకొని ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు ఉన్నారో వాళ్ళతో పాటు సమానంగా వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ అంటే ప్రభుత్వం సంబంధించిన అన్ని కార్యక్రమాలలో వాళ్ళకు పరోక్షంగా సహాయ సహకారాలు అందుతున్నాయి. కానీ స్పీకరు నిన్న వెలువరించిన తీర్పు మాత్రం చట్టపరంగా టెక్నికల్గా అది కరెక్టే అని మాత్రం మనం చెప్పొచ్చు. టెక్నికల్గా కరెక్టే అనుకోవచ్చు. కానీ వాళ్ళు పార్టీలో చేరినట్టు కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. కండువాలు కప్పు కూడా ఉన్నారు. అది చూసుకో కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. వాళ్ళు కాంగ్రెస్కు అనుకూలంగా గాంధీ భవన్ వెళ్ళారు, కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొంటున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ ప్రధానమైన ఆరోపణ. కానీ వాళ్ళు టెక్నికల్గా ఎక్కడ నిరూపించలేకపోయినారు అనేది స్పీకర్ దృష్టికి తీసుకురాలేకపోయారేమో. అందుకోసమే స్పీకర్ నిన్న ఇచ్చిన తీర్పులో నాకు వచ్చిన సాక్ష్యాలు అంటే ఇరుపక్షాలు అందించిన ఆధారాలు కానీ నాకు మాత్రం పార్టీ ఫిరాయించినట్టు ఎక్కడ లేదనేది ఆయన ఒక నిర్ణయానికి ఆయన సంతృప్తి చెందిండు కాబట్టి ఆ తీర్పు వివరించారు. కానీ లీగల్గా అంటే టెక్నికల్గా పక్కన పెట్టేస్తే నైతికంగా చూస్తే మాత్రం అందరూ కొంత ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎందుకంటే ఈ 5 ఎమ్మెల్యేలతో పాటు మిగతా 5 కూడా మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. 5 గురించి ఈ 5 మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని విభజించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు ఎక్కడ కూడా పార్టిసిపేట్ కాలేదు. బీఆర్ఎస్ చాలా కార్యక్రమాలు ఆందోళన చేసింది. అంటే ఎటువంటి ఆందోళన చేసిందంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంబంధించిన విషయాల్లో వాళ్ళు కొన్ని ఆందోళన కార్యక్రమాలు పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమాలు ఎక్కడ కూడా ఈ 5 ఎమ్మెల్యేలు ఎవరైతే క్లీన్ చిట్ పొందిన 5 ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కూడా ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయలేదు. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధికారిక కార్యక్రమాలు కానీ అనాధికారిక కార్యక్రమాలు ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయలేదు. కానీ ఇది నైతికంగా ఎవరు నిర్ధారించాలి అంటే వాళ్ళే నిర్ధారించాలి. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నామా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామా వాళ్ళకు మాత్రం తెలుసు. జనాలకు అంతకంటే ఎక్కువ తెలుసు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారా అనేది మాత్రం ఆ నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు. బహాటంగా ఏంటంటే నైతిక విలువలు లేవు రాజకీయాల్లో. అందుకే ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీకి వెళ్ళడం అనేది తెలుగు రాష్ట్రాల్లో సహజంగా మారింది. తమ రాజకీయ అవసరాలు కానీ తమ ఆర్థిక అవసరాలు కానీ తమ వ్యాపార అవసరాలు దృష్టిలో పెట్టుకునే ఈ ఫిరాయింపులు అనేది ఒక పరంపర కొనసాగుతుంది. దీనికి పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందనేది మాత్రం అందరూ అంటున్నారు. రూలింగ్లో ఉన్నప్పుడు ఆ అంశం పైన రూలింగ్ పార్టీ పెద్దగా పట్టించుకోదు. కానీ అపోజిషన్ పోగానే ఖచ్చితంగా ఫిరాయింపుల చట్టాన్ని కట్టుదిట్టం చేయాలి. ఎవరైతే ఎమ్మెల్యే ఒక పార్టీపై గెలిచి మరో పార్టీకి వెళ్తే మాత్రం అంటే అధికార పార్టీకి వెళ్తే మాత్రం వెంటనే వేటు పడే విధంగా చట్ట సవరణ చేయాలని మాత్రం అన్ని పార్టీలు అంటున్నాయి. కానీ ఎవరు కూడా దానికి ముందుకు రావట్లేదు. గతంలో ఈ కొత్త ఏం కాదు సతీష్. తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే 2004లో ఈ యొక్క పరంపరకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఈ ఫిరాయింపుల పర్వం మొదలైంది. అప్పుడు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు అంటే అప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు 12-13 మంది ఎమ్మెల్యేలు ఓపెన్గానే కేసీఆర్ని వ్యతిరేకించి టీఆర్ఎస్ని వ్యతిరేకించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆ రోజు రాజశేఖర రెడ్డితో కలిసి పనిచేశారు. ఆ రోజు బీఆర్ఎస్ ఇదే విధంగా ప్రజెంట్ ఏ విధంగా అయితే ఫైట్ చేసిందో అప్పుడు కూడా వారు
హైకోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అప్పుడు ఉన్న స్పీకర్ సురేష్ రెడ్డి, ఇప్పుడు ఆయన టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు, అప్పుడు ఆయన స్పీకర్గా ఉన్నాడు. ఆయన కూడా ఈ విచారణ పరంపర చాలా కాలం కొనసాగించాడు. ఆ రోజు బీఆర్ఎస్ స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలి అని సుప్రీంకోర్టుకు వెళ్తే తప్ప అప్పుడు కొంత తన యొక్క విచారణని వేగవంతం చేయలేదు. కానీ ఆయన ఆశ్చర్యకరంగా మాత్రం తనపైన ఎటువంటి మచ్చ రావద్దన్న ఉద్దేశంతోనే ఇక అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఒక నెల రోజుల ముందు అనుకుంటా, నాకు ఐడియా, నేను అప్పుడు మీడియా కవరేజ్ చేశాను, ఆ యొక్క తీర్పు రోజు కూడా నేను అక్కడ ఉన్నాను, ఒక నెల రోజుల ముందు అనుకుంటా. అంటే ఇక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వస్తుంది అనుకున్న సమయంలో ఆయన తన తీర్పును వెలువరించిండు. తీర్పును వెలువరించి ఏం చేశాడంటే, ఎవరైతే ఆ రోజు టీఆర్ఎస్ సంబంధించిన బీఫామ్తో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళారో వాళ్ళలో కొంతమంది పైన ఆయన వెయిట్ వేశారు, కొంతమందికి క్లీన్ చిట్ ఇచ్చారు. మొత్తానికి మాత్రం ఆయన మాత్రం తీర్పు మాత్రం వెలువరించారు. కానీ ఈరోజు గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పు పైన భిన్న అభిప్రాయాలు ఉన్నాయి, కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ నేరుగా స్పీకర్ తన యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసిన విమర్శలు చేసినా కానీ లీగల్గా అంటే చట్టపరంగా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు టెక్నికల్గా మాత్రం ఒక వ్యక్తి పార్టీ ఫిరాయించినట్టు ఆధారాలను ఆ జడ్జికి అంటే స్పీకర్కు చూపట్లేకపోవడంతోనే 5గురికి క్లీన్ చిట్ ఇచ్చారని మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. టీఆర్ఎస్ ఒకనాటి టీఆర్ఎస్ ఫిరాయింపు బాధిత పార్టీగా ఫైట్ చేసింది. 2014లో అధికారంలోకి వచ్చింది, 2018లో అధికారంలోకి వచ్చింది. విపరీతమైన ఫిరాయింపులు అయితే మాత్రం అదే చేసింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీ నుండి బయటికి వెళ్ళిన వారిపై మాత్రం న్యాయ పోరాటం చేస్తుంది. ఒకసారి 2014, 2018 సంబంధించిన ఒక పరిస్థితిని ఒకసారి వివరించండి. 2014లో తెలంగాణలో 19 సీట్లు కాంగ్రెస్ గెలిచింది. ఆ రోజు కాంగ్రెస్ సంబంధించిన 6-7 ఎమ్మెల్యేలు, ఆ ఎమ్మెల్యేలందరినీ కూడా బీఆర్ఎస్లోకి వెళ్ళారు. ఆ బీఆర్ఎస్లోకి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు కొన్ని కేసులు వేశారు. కానీ ఇంత సీరియస్గా అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఎంత అయితే సీరియస్గా లీగల్గా ఫైట్ చేసిందో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ లీగల్గా ఫైట్ చేయలేదు. అక్కడున్న పరిస్థితులు ఒక కారణం కూడా కావచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు ఉన్న వర్గపోరు కానీ తగాదాలు కానీ మనకు వచ్చిన ఎందుకు తలనొప్పులే అనే విధంగా వాళ్ళు వదిలేయడంతోనే ఆ రోజు 7-8 మంది ఎమ్మెల్యేలు మాత్రం టీఆర్ఎస్ పార్టీతో ఉన్నారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ పార్టీ ఫిరాయించడం అంటే ఆ 6-7 ఫిరాయించారు. ఇక్కడ పూర్తిగా పార్టీ విలీనం అయిపోయింది, ఎల్పీ విలీనమైంది. ఆ రోజు ఎల్పీ హోదాలో ఉన్న అంటే లెజిస్లేటివ్ పార్టీ సభా ప్రతిపక్ష నేతగా ఉన్న బట్టి విక్రమార్కకు ఆ హోదా వెళ్ళిపోయింది. ఈ ఎవరైతే 12 మంది ఎమ్మెల్యేలు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 19 మంది గెలిస్తే 12 మంది వెళ్ళిపోయారు వాళ్ళు బీఆర్ఎస్లోకి. దాంతో బట్టి విక్రమార్కకు ప్రతిపక్ష హోదా కూడా పోయింది. కానీ ఈ విషయంలో అంటే మీరు ఇంతకుముందు అన్నట్టు అపోజిషన్లో ఉన్నప్పుడు ఒక రకమైన పాలసీ ఫిరాయింపుల పైన, అధికారంలో ఉన్నప్పుడు మరో రకమైన పాలసీ ఉండడం వల్ల నిజానికి జనాలకు కొంత ఇదేంది రాజకీయాలు అనే డిస్కషన్ అయితే మాత్రం జరుగుతుంది. 2014లో ఎక్కువ మెజారిటీగా టీడీపీ వాళ్ళను ఎక్కువ కూడా చేర్చుకున్నారు. 2018కి వచ్చే వరకు కాంగ్రెస్ వాళ్ళను విపరీతంగా, అంటే 2018 విషయానికి వస్తే మాత్రం పూర్తి స్థాయిలో మెజారిటీ ఉన్న టీఆర్ఎస్కు అప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఫిరాయింపులో అవసరమే లేదు. అయినా కానీ మెజారిటీ కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకోవడం అది ఇప్పుడు యూటర్న్ లాగా బూమరంగ్ లాగా ఈరోజు వెంటాడుతుందా? అధికార పార్టీ ఏం చేస్తుందంటే తన యొక్క పార్టీని స్ట్రెంథన్ చేసుకోవడం కోసం, అంటే తన అధికార పార్టీకి ఏ ఇబ్బంది రావద్దన్న ఉద్దేశంతో ఒకటి, రెండవది ప్రతిపక్షాన్ని బలహీనపరచాలి. ప్రతిపక్షం బలంగా ఉంటే ఆ ప్రతిపక్షం భవిష్యత్తులో తనకు ఇబ్బందిగా మారుతుంది, తన అధికారాన్ని కైవసం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అపోజిషన్ వీక్ చేయాలి అంటే ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను ఇక్కడ సొంత పార్టీలోకి అంటే అధికార పార్టీలోకి రప్పించుకోవాలి. దానికోసం రకరకాల ప్రలోభాలు, ఇప్పుడైతే ఓటర్లకు ఏ విధంగా ప్రలోభాలు పెడతారో ఎమ్మెల్యేలు కూడా ప్రలోభాలు పెట్టే ప్రయత్నాలు చేస్తేనే ఈ ఎమ్మెల్యేలు వెళ్ళారు. ఊరికే వాళ్ళు వెళ్ళరు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అక్కడ ఉన్న ఎమ్మెల్యే అధికార పార్టీలకు పోతే వేరే రకమైన ప్రయోజనాలు ఉంటాయి. తమ బిజినెస్ను ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, ఇంకా ఆర్థికపరమైన ఇంకా ఏమైనా ఉండొచ్చు, ఇంకేమైనా వెనుకకు సంబంధించిన ఇంకా పలు రకాలమైన కార్యకర్తల అభిష్టం మేరకే పార్టీ మారుతున్నావు అందరు చెప్పుకుంటారు. కానీ అభిష్టం మేరకు కార్యకర్తలు నువ్వు బీఫామ్ మీద టీఆర్ఎస్ కాంగ్రెస్లో తీసుకో, గెలిచిన తర్వాత బీఆర్ఎస్లోకి అంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి అని చెప్తారా? వాళ్ళు ఏదో బయట చెప్పుకోవడం కోసం వాళ్ళు చేసిన పని
కప్పిపుచ్చుకోవడం లేకపోతే సమర్థించుకోవడం కోసం ఇదంతా చేస్తారు తప్ప ఒకటే రాజకీయ పార్టీలు ఏంటి ఆ ప్రతిపక్షాన్ని వీక్ చేయాలి, సొంత పార్టీని స్ట్రాంగ్ చేసుకోవాలి. నిజానికి మీరు అన్నట్టు 2018లో బీఆర్ఎస్ పార్టీకి కావాల్సినంత మెజార్టీ ఉంది, అంతా ఉన్నా కానీ ఎందుకు తీసుకున్నారంటే కాంగ్రెస్ను వీక్ చేయాలి, కాంగ్రెస్ స్ట్రాంగ్గా ఉంటే తనకు ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ పూర్తిగా శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకున్నారు. అదే 2014లో టీడీపీని కూడా విలీనం చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు అంటే ఆ రోజు టీడీపీ కాస్త ఎమ్మెల్యేలు ఉన్నారు, అసెంబ్లీ జరిగినప్పుడల్లా ఇదే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా అప్పుడు టీడీపీ నుంచి గెలిచిండు ప్రస్తుత సీఎం, అతను కొంత దూకుడుగా వ్యవహరించడానికి కూడా ఆ రోజు సీఎంగా ఉన్న కేసీఆర్ జీర్ణించుకోలేదని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాన్ని వీక్ చేయాలి అంటే ఇది ఒకటే, ఫిరాయింపు ఎమ్మెల్యేని ఎంకరేజ్ చేయడం, తన పార్టీలోకి తీసుకున్న తర్వాత ఏముంటుంది, వాళ్ళకి ప్రియారిటీ ఉంటుందా లేదా అనేది వేరే కోణం. వాళ్ళని అంత అవసరం మేరకు ఉపయోగించుకున్న తర్వాత వాళ్ళ యొక్క అవసరాలు తీర్చిరా లేదనేది అది వేరే కోణం. కొంతమంది సంతోషంగా ఉన్నారు, కొంతమంది ఎందుకు పార్టీలోకి వచ్చామనేది కూడా అప్పట్లో బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. 5 మందిపై తీర్పు అయితే అయిపోయింది, ఇంకొక 5పై మాత్రం ఇంకా సస్పెన్స్లో ఉంది. స్పీకర్ ఏం చేయబోతున్నాడు, ఒకవేళ పాత తీర్పులాగానే మళ్ళీ ఆధారాలు లేవు అంటాడా, లేకపోతే ఎవరిపైనైనా వేటు ఉండే అవకాశం ఉందా అనేది కూడా అయితే ఒక పొలిటికల్ వర్గాల్లో చర్చ ఉంది. మీకున్న అనాలిసిస్ ప్రకారం ఒకరిద్దరిపైన వేటు పడుతుందా, లేకపోతే యథావిధిగా తీర్పు ఉండే అవకాశం ఉంది? 10 మంది కాంగ్రెస్లోకి వెళ్ళారు, టీఆర్ఎస్ నుంచి గెలిచి 5గురికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇంకా మిగతా 5గురి పరిస్థితి ఏంటనేది అందరూ కొంత ఆసక్తిగానే చూస్తున్నారు. కానీ మనకున్న ఇన్ఫర్మేషన్ అంటే నాకున్న సమాచారం మేరకు మాత్రం అందులో 3గురికి క్లీన్ చిట్ ఇచ్చే అవకాశం కనబడుతుంది. 3గురికి కూడా చివరి కడియం స్టేట్ కూడా క్లీన్ చిట్ ఇచ్చే అవకాశం ఉందనేది కూడా కొంత వాదనలు ఉన్నాయి. నేను ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పుకున్నాను, ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో లేను, నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను. కానీ దురదృష్టం కొద్ది ఏమిందంటే ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు అటెండ్ అయ్యాడు, ఆయన బిడ్డ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కంటెస్ట్ చేస్తే ప్రచారం చేశారు, ఆమె నామినేషన్ పత్రాల మీద కూడా ఆయన సైన్ చేశాడు. అంటే బలపరిచే ఒక నామినేషన్ వేసేటప్పుడు ఆ వ్యక్తిని అభ్యర్థిని బలపరిచేందుకు కొంతమంది సైన్ చేయాలి. నార్మల్గా ఎవరైనా స్థానిక ఓటర్లు సైన్ చేస్తే సరిపోతుంది. కానీ ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ఆయన కూతురికి కావ్యకు బలపరుస్తూ నామినేషన్ పత్రికల మీద సంతకం చేశారు. అది కూడా ఒక చట్టపరంగా ఎవిడెన్స్ అంటున్నారు. రెండోది ఆయన స్వయంగా ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొన్నాడు. రీసెంట్గా అంటే ఒకవైపు ఈ ఫిరాయింపుల అంశం విచారణ కొనసాగుతున్న సమయంలోనే కడియం శ్రీహరి తన కూతురు ఎంపీగా ఉన్న కావ్యతో కలిసి ఏఐసిసి ఆఫీసుకు కూడా వెళ్ళాడు. ఇవన్నీ కూడా రేపు స్పీకర్ ముందుకు ఇవన్నీ కూడా ఆధారాలు బీఆర్ఎస్ పార్టీ పెడుతుంది. మరి కడియం శ్రీహరిని ఏ రకంగా ఆయన తీర్పిస్తాడని మాత్రం కొంత ఆసక్తి ఉంది. మిగతా వాళ్ళ దగ్గర సరైన ఆధారాలు లేవని చెప్తున్న గడ్డం ప్రసాద్ గారు ఈ కడియం శ్రీహరి విషయంలో ఎలాంటి తీర్పిస్తాడని మాత్రం కొంత ఆసక్తే. కానీ దానా నాగేందర్ విషయంలో మాత్రం అందరూ ఒక నిర్ణయానికి వచ్చేసారు. దానా నాగేందరే నిర్ణయానికి వచ్చేసిండు అనేది మాత్రం ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన వేటు పడే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆయన 2023 పార్లమెంట్ ఎలక్షన్స్లో 23 పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా కంటెస్ట్ చేశాడు. అదొకటి చాలు బలమైన కారణం. అతనిపై వేటు పడకంటే ముందే ఆయన రాజీనామా చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉందంటున్నారు. ఆయన రాజీనామా అంటే ఒక వైపు సొంత పార్టీ అంటే బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేను కాపాడుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. అతని పైన అనర్హత వేటు వేస్తే అది పార్టీకే ఇబ్బంది. కాబట్టి ఆ వేటు వేయకుండా అతనితో రాజీనామా చేసే ఛాన్స్ అయితే కనబడుతుంది. దాదాపు తీర్పు దగ్గరకు వచ్చింది. ఒకవైపు ఆయనతోనే రాజీనామా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దాదాపు ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినట్టు చాలా స్పష్టంగా బీఫామ్ నుండే పోటీ చేశారు. అంత క్లియర్. అక్కడైతే మాత్రం ఎవిడెన్స్ లేదనే దానికి అయితే ఛాన్స్ లేదు. ఈ పాటికి రాజీనామా చేయాల్సింది. ఒకవేళ తీర్పు వస్తే మాత్రం ఒక 5-6 సంవత్సరాల వరకు పోటీ చేసే అవకాశం లేకుండా చట్టం చెప్తుంది. అట్లా ఏం జరుగుతుంది సార్? అంటే చట్టంలో స్పీకర్ తన జడ్జిమెంట్లో పేర్కొంటే తప్ప పోటీ చేసే అంటే అనర్హత వేటు పడిన తర్వాత పోటీ చేసే ఛాన్స్ లేకుండా స్పీకర్ తన జడ్జిమెంట్లో పేర్కొంటేనే అతను మళ్ళీ కంటెస్ట్ చేయడానికి అవకాశం ఉండదు. అలా లేకుండా అనర్హత వేటు వేస్తే మళ్ళీ తిరిగి అయినా కంటెస్ట్ చేయొచ్చు. గతంలో 2004లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి అంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలపై వేటు వేసినా వాళ్ళకి మళ్ళీ కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. అందులో కొంతమంది గెలిచారు, కొంతమంది ఓడిపోయారు. స్పీకర్లో తన తీర్పులో ఈ అంశాలు పెట్టితే తప్ప
అటువంటి కండిషన్ పెడితే ఇబ్బంది, లేకపోతే మినహాయింపు ఉంటుంది. కానీ ఈ విషయంలో దాన నాగేందర్ విషయంలో ఆ మేరకు ఉండకపోవచ్చు, ఆయన రాజీనామా చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే తీర్పు ప్రకటించకంటే ముందే అది వితిన్ ద పార్టీ విషయాలు ఏది ఏంటి అనేది తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ముందే రాజీనామా చేస్తాడు. కానీ ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడు ఈ తీర్పు ఇస్తారు అనేది కొంత ఆసక్తి ఉంది. గతంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్న గవాయి గారు ఖచ్చితంగా నెల అంటే డిసెంబర్ 18 లోపు నిర్ణయం ప్రకటించాలి అని చెప్తే స్పీకర్ తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్స్ ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మారారు. ఒకవైపు ఇప్పుడు స్పీకర్కు 5 పైన క్లీన్ చిట్ ఇచ్చాడు, ఇంకో 5 ఉన్నారు. రేపో 2 రోజుల్లో మిగతా 3 క్లీన్ చిట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు. ఈ మిగతా 2 ఎవరైతే ఉన్నారో కడియం శ్రీహరి, దాన నాగేందర్ ఉన్నారో వాళ్ళ యొక్క విచారణ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఈ విచారణ ప్రక్రియకు కొంత సమయం ఉంటుంది అనే ఒక విషయాన్ని సుప్రీంకోర్టుకు పెడితే సుప్రీంకోర్టు కూడా ఆబ్జెక్షన్ చెప్పకపోవచ్చు, కొంత సమయం ఇచ్చే ఛాన్స్ ఉందనేది మాత్రం లీగల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఒకవేళ ఈ 2 కాన్స్టిట్యున్సీలో ఉప ఎన్నిక అనేది అంటే స్టేషన్ గన్పూర్ కానీ ఖైరతాబాద్ రెండిట్లో ఉప ఎన్నిక అనేది అనివార్యమైతే జూబ్లీహిల్స్ తరహా ఫలితం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుందా, లేకపోతే ఇక్కడ హైదరాబాద్ అర్బన్ సంబంధించిన వ్యవహారం, అక్కడ రూరల్ సంబంధించిన వ్యవహారం, మరి అక్కడ పరిస్థితులను బట్టి ఫలితాల్లో ఏమైనా తేడా ఉంటుందా? ఒకవేళ ఒకసారి మేబీ ఎట్లుండే అవకాశం ఉంటుంది అంటే ఈ రోజుకు ఉన్న రాజకీయాలు రేపు ఉండకపోవచ్చు. జూబ్లీహిల్స్లో గెలిచిరు, అర్బన్లో కొంత అంటే గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ కాస్త పట్టొచ్చింది, ఖైరతాబాద్లో కూడా కాంగ్రెస్ స్ట్రాంగ్గా ఉంది. ఇంకోటి ఏంటంటే దాన నాగేందర్కి కొంత సొంత ఇమేజ్ ఉంది, మాస్ లీడర్ అనే కొంత గుర్తింపు ఉంది కాబట్టి అతనుకున్న నెట్వర్క్తో గెలిచే ఛాన్స్ ఉన్నా కానీ గతంలో అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ఖైరతాబాద్ సెగ్మెంట్లో ఇంతవరకు కాంగ్రెస్ గెలవలే. ఒకసారి బీజేపీ గెలిచింది, ఒకసారి బీఆర్ఎస్ గెలిచింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన దాన నాగేందర్ ఇప్పుడు కాంగ్రెస్ కొనసాగుతున్నాడు. ఆయనే మళ్ళీ కాంగ్రెస్ టికెట్ పైన కంటెస్ట్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆ రోజు ఉన్న పరిస్థితిలో బట్టి ఉంటుంది. కానీ ఇదే దాన నాగేందర్ 2004లో ఆసిఫ్ నగర్ ఈ పక్కనే ఆసిఫ్ నగర్ నుంచి ఆయనకు కాంగ్రెస్ టికెట్ కోసం ట్రై చేసిండు. అప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తుతోని 2004 అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఆయనకు ఆ రోజు పొత్తులో భాగంగా అక్కడ టికెట్ ఇవ్వలేదు. ఆయన ఉన్న పలంగా రాత్రే టీడీపీలోకి వెళ్ళి టికెట్ తెచ్చుకున్నాడు, కంటెస్ట్ చేసి గెలిచిండు టీడీపీ ఎమ్మెల్యే. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిండు కానీ చంద్రబాబు నాయుడు అధికారం రాలేదు, టీడీపీ అధికారం రాలేదు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అరే నేను కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేసి గెలిచి ఉంటే నేను మంత్రి పదవి వచ్చేది కదా అని ఆశతోనే ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా తనకు రాజీనామా చేసిండు. కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేసిండు కానీ ఓడించారు జనాలు. ఇప్పుడు కూడా చెప్పలేం ఎలా ఉంటుందో పరిస్థితి. దాన నాగేందర్కి ఉన్న పర్సనల్ ఇమేజ్ కాంగ్రెస్ పార్టీ కొంత స్ట్రెంత్ అవుతున్న సమయంలో బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంటుంది. కానీ దాన నాగేందర్కు ఉన్న వ్యతిరేకత బీఆర్ఎస్, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిండు కాబట్టి గెలిచి కాంగ్రెస్లోకి పోయిండు. అలాగనే బీజేపీ వీళ్ళందరూ కూడా ఒక స్ట్రాటజీతో పనిచేస్తే మాత్రం కొంత ఇబ్బంది అనేది చెప్పుకుంటవచ్చు. ఇబ్బంది అనేది మాత్రం టాక్ ఉంది. స్టేషన్ గన్పూర్లో రూరల్ ఓటింగ్ కాస్త కాంగ్రెస్కే ఉన్నా కానీ వ్యక్తిగతంగా కడియం శ్రీహరి కొంత పర్సనాలిటీ పొలిటికల్గా క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన పార్టీలు మారడం ఆయన సొంత మనుషులే జీర్ణించుకోలేని అంశం. ఈ పార్టీ మారిన కడియం శ్రీహరికి అక్కడున్న ప్రజలు ఓట్లు వేస్తారా, లేకపోతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ స్వయంగా రంగంలో దిగుతా తప్ప అక్కడ ఆయన గెలిచే ఛాన్స్ తక్కువ ఉందనేది చెప్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ తీసుకొని కడియం శ్రీహరి కాకపోతే ఇంకోనైనా పెట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దింపితే కొంత ఛాన్స్ ఉండొచ్చు. కానీ కడియం శ్రీహరికి కొంత వ్యక్తిగతంగా ఆయనకు 2 ఉన్నాయి. కొన్ని మండలాల్లో బలంగా ఉన్నది, కొన్ని మండలాల్లో ఆయనకు నెగిటివ్ కూడా ఉన్నది. ఇప్పుడే మాత్రం మనం చెప్పలేం. ఒక ఎలక్షన్స్ అనౌన్స్ అయ్యి అభ్యర్థులు అనౌన్స్ అయ్యి ప్రచారం జరిగే సమయంలో ఒక అంచనాకు రావచ్చు, కానీ ఇంత ఎర్లీగా మనం చెప్పడం కష్టం. ఓవరాల్గా ఈ ఎపిసోడ్ కనుక చూస్తే మొత్తం ఫిరాయింపులు, ఇటు ప్రతిపక్ష పార్టీల విమర్శలు, అధికార పార్టీ కూడా వాళ్ళు సమర్థించుకోవడాలు, ఇవన్నీ చూస్తుంటే ఈ యొక్క సంస్కృతికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏం జరగాలి? జరుగుతున్న పరిణామంపై లాస్ట్ ఒక కామెంట్ ఏం చేస్తారు? అంటే నిజానికి ఇది పార్టీ ఫిరాయింపుల చట్టానికి సవరణ చేయాలి. గతంలో ఏంటంటే ఫిరాయించడం ఒక పద్ధతికి ఫుల్ స్టాప్ పెట్టడం, గతంలో అసలు ఈ చట్టమే లేదు. రాజీవ్ గాంధీ హయాంలో ఈ చట్టం తీసుకొచ్చారు, సవరణ చేశారు. అంటే ఒకవేళ ఒక పార్టీపై గెలిచిన వ్యక్తి ఆ పార్టీ యాక్టివిటీ ఇష్టం లేక ఇతర పార్టీలకు పోవాలంటే ఇండివిజువల్గా
పోతే అది ఫిరాయింపుల చట్టం కింద అతను వేటు వేయచ్చు. కానీ 2/3 అంటే గెలిచిన దాంట్లో 3వ వంతు సభ్యులు అవును. పార్టీ మారితే వాళ్ళకు సభ్యత్వానికి ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా పూర్తి చట్టాన్ని చేయాల్సిన అవసరం ఉందని అన్ని పార్టీలు ఒప్పుకుంటున్నాయి, అందరు కూడా అంటున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఓకే. ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్తే వెంటనే అతని సభ్యత్వం రద్దు చేయాలి, తిరిగి పోటీ చేసే ఛాన్స్ కూడా ఇవ్వద్దు. అలా చట్ట సవరణ చేస్తే తప్ప ఈ ఫిరాయింపుల చట్టానికి పులి స్టాప్ పడదు. లేకపోతే ఎమ్మెల్యేగా ఒక పార్టీలోకి వెళ్ళడం, అధికారం పార్టీలోకి వెళ్ళిపోవడం, తన సొంత అవసరాలు తీర్చుకోవడం, బిజినెస్లు పెంచుకోవడం, ఇంకా వేరే యాక్టివిటీ తెచ్చుకోవడం, ఓట్లు వేసిన జనాలు పిచ్చోళ్ళు కావడం, ఇది జరుగుతుంది. దీనికి పులి స్టాప్ పడాలంటే ఒకటే, ఈ పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీ పోవాలంటే వెంటనే ఆ డిస్క్వాలిఫై చేయాలి. అటువంటి చట్టాన్ని తీసుకురావాలి, ఉన్న చట్టాన్ని సవరించాలి. అప్పుడే దీనికి పులి స్టాప్ పడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.